పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు దేవమాత ప్రార్థనలో భాగంగా మనము ధ్యానం చేసి స్మరణ చేయబోయేటువంటి అంశము పవిత్ర కన్య మరియ శ్రీసభ యొక్క మాత. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన దైనందినటువంటి జీవితంలో, మన విశ్వాసపు ప్రయాణంలో, దేవుణ్ణి అనుసరించేటువంటి మార్గములో తల్లి అయినటువంటి మరియను మనం గౌరవిస్తూ, ఆ తల్లి ఎడల మన యొక్క గౌరవాన్ని, భక్తిని వెల్లడి చేస్తూ మన యొక్క విశ్వాసపు జీవితాన్ని సార్థకతం చేసుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే ప్రతి శనివారం కూడాను మనము మరియమాతను ఒక బిరుదుతో ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక అంశంతో ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రథమంగా మనము జపమాల జపించినప్పుడు దేవమాత ప్రార్థనలో ఉన్నటువంటి అంశములన్నిటినీ కూడాను, దాని యొక్క చారిత్రాత్మకమైనటువంటి సందర్భాలను మనం తెలుసుకొని ఆ తల్లి ఎడల ఇంకా దృఢమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేయటానికి మనకెంతగానో ఉపయోగపడుతూ ఉంది. ఈనాడు ఆ తల్లిని శ్రీసభ మాతగా మనము గౌరవిస్తూ ధ్యానం చేయబోతూ ఉన్నాం. శ్రీసభ సంఘం, తిరుసభ సంఘం. ఈ శ్రీసభ, తిరుసభ అనేటువంటి ఈ పదాలు విశ్వమంతటా వ్యాపించి ఉన్న, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఈ సంఘానికి, కథోలిక సంఘానికి ఇవ్వబడినటువంటి ఒక బిరుదు శ్రీసభ. అనగా క్రీస్తు యొక్క సభ, క్రీస్తును అనుసరించేటువంటి సంఘం, క్రీస్తు మీద ఆధారపడి జీవించేటువంటి సంఘం, క్రీస్తు యొక్క సత్యపు బోధనలను వెల్లడి చేస్తూ ఉన్నటువంటి సంఘం. శ్రీసభ ప్రియమైన సహోదరి సహోదరులరా, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తువు తన శిష్యులలో ప్రథముడైనటువంటి పునిత పేతురు గారితో పలికినటువంటి మాట యొక్క ఫలితమే ఈ సంఘము. ఆయన అంటూ ఉన్నాడు, మనందరూ కూడా తెలుసు, నలుగురు సువార్థికులు కూడాను మనకు బోధిస్తూ ఉన్నారు. ఏమన్నాడు క్రీస్తు? పేతురు, నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, నరక శక్తులు దీనిని జయించజాలవు. నీవు ఈ లోకంలో దేనినైతే విప్పుతావో అది పరలోకంలో విప్పబడును, ఈ లోకములో నువ్వు దేనినైతే బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధింపబడును అని చెప్పని ప్రభువు ఒక వాగ్దానం చేస్తూ వారికి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు పలికినటువంటి మాట యొక్క ఫలితమే ఈ శ్రీసభ, ఈ సంఘం, ఈ విశ్వమంతటా వ్యాపించినటువంటి సంఘం. ఇది క్రీస్తుచే స్థాపించబడినటువంటి సంఘము కాబట్టే 2024 సంవత్సరాలుగా ఈ విశ్వ శ్రీసభ చరిత్రలో అనేకమైనటువంటి ఆటుపోటులను ఎదుర్కొంటూ, అనేకమైనటువంటి వ్యతిరేకతలను ఎదుర్కొంటూ, అనేకమైనటువంటి సత్య బోధలను ఎదుర్కొంటూ, అనేక మంది ఈ శ్రీసభకు వ్యతిరేకంగా ప్రబోధించేటువంటి వాళ్ళని ఎదుర్కొంటూ, ఈ శ్రీసభకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి వారిని ఎదుర్కొంటూ, అనేక మందిని ఈ సంఘము భరిస్తూ ఈ చరిత్రలో 2024 సంవత్సరాలుగా ఈ ప్రపంచానికి ఒక ప్రతీకగా నిలిచినటువంటి సంఘమే ఈ విశ్వ శ్రీసభ, ఈ కథోలిక సంఘము. దీనిలో ఉన్నటువంటి విశ్వాసులు, దీనిలో ఉన్నటువంటి భక్తులు, దీనిలో ఉన్నటువంటి ప్రబోధకులు, వీరందరి కూడాను కలిసే ఈ శ్రీసభగా పరిగణిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 1964 సంవత్సరంలో నవంబరు 21వ తేదీన 2వ వాటికన్ మహాసభ యొక్క 3వ సెషను ముగింపబడింది. ఆ ముగింపు కార్యక్రమంలో అప్పుడు ఉన్నటువంటి
6వ పౌలు పోపు గారు దివ్య పూజను సమర్పించి ఆ దివ్య పూజ అనంతరం పరిశుద్ధ మరియను శ్రీసభ మాతగా అధికారపూర్వకంగా వెల్లడి చేశారు. అంతేకాకుండా ఇది పురాతనము నుండి కూడా, మొదటి శతాబ్దము నుండి కూడా, క్రీస్తు మరణించి ఉత్థానుడై మోక్షారోహణమై పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పంపించినటువంటి దినము నుండి కూడా అపోస్తులు ఆ తరువాత ఉన్నటువంటి సంఘం వారు ఈ స్త్రీ సభకు ఒక ప్రతీకగా నిలిచినట్లుగా మనకు కనపడుతూ ఉంది. మరియమాతను శ్రీసభ మాతగా 6వ పౌలు పోపు గారు వెల్లడి చేయటానికి ప్రధానమైనటువంటి కారణం చారిత్రాత్మకమైనటువంటి విశ్వాసము. అనగా మన మొదటి శతాబ్దం నుండి విశ్వాసులందరూ కూడా మరియమాతను ఇదిగో మా తల్లి, మా సంఘము యొక్క తల్లి, మా అందరి యొక్క తల్లి అని ఆ తల్లిని లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఏ విధంగా తన హృదయమునకు హత్తుకున్నాడో, పరిశుద్ధాత్మను ప్రసాదించి ఒక పవిత్ర మూర్తిగా ఆమెను ఏ విధంగా తయారు చేశాడో, అలాగే మొదటి శతాబ్దము నుండి కూడా అనేక మంది విశ్వాసులు ఆ తల్లిని వారందరి యొక్క తల్లిగా, సంఘం యొక్క తల్లిగా, కుటుంబాల యొక్క తల్లిగా అంగీకరించినటువంటి ఫలితంగా అధికారపూర్వకంగా 1944వ సంవత్సరంలో ఆ తల్లిని శ్రీసభ మాతగా ప్రకటించారు. ఆ తల్లిని అమ్మా అని సంబోధిస్తున్నాం. మన అమ్మ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆ అమ్మ ఎంత కోపంలో ఉన్నా, నా బిడ్డ నా చెంతకు వచ్చాడు, లేదా నా బిడ్డ నా చెంతకు వచ్చింది, ఆ బిడ్డ ఏదో అడుగుతుంది అనేటువంటి ఆ ఆప్యాయత అనురాగముతో ఆ తల్లి యొక్క స్పందన వేరుగా ఉంటుంది. కోపంలో ఒక దెబ్బ కొట్టినా, ఏదైనా ఒక మాట అన్నా, ఇద్దరు ఎడపెడంగా ఉన్నా, అమ్మా అనగానే ఆ తల్లి యొక్క హృదయము ఇదిగో ఆ స్పందన వేరుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి సంఘాన్ని మనం తల్లిగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఇది మన తల్లి సంఘం అని చెప్పని మనందరం కూడా సంఘాన్ని తల్లిగా పరిగణిస్తూ ఉన్నాం. అంతకంటే ఎక్కువగా మరియమాతను మనందరి యొక్క తల్లిగా, సంఘానికే కాదు ఆ సంఘములో ఉన్నటువంటి సభ్యుల యొక్క తల్లిగా, ఎందుకంటే తిరు కుటుంబమును పోషించి పెంచి నడిపించినటువంటి తల్లి ఆమె. క్రీస్తును అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లి ఆమె. క్రీస్తు 100% మానవుడు, క్రీస్తు 100% దేవుడు అని నమ్మేటువంటి వారికి మాత్రమే తెలిసిద్ది ఇది. ఆ తల్లిలో ఉన్నటువంటి పవిత్రత తెలుసుకోవాలి అంటే ముందుగా క్రీస్తులో ఉన్నటువంటి పవిత్రత, క్రీస్తులో ఉన్నటువంటి ఇదిగో ఈ మానవత్వము తెలిసినప్పుడు మాత్రమే ఈ మరియ తల్లిని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో, ఎంత గొప్పగా దీవించాడో మనందరూ కూడా తెలుసు. చాలాసార్లు మనం వాస్తవానికి పరిశుద్ధ గ్రంథం చాలా తక్కువగా మాట్లాడేది మరియ తల్లి గురించి. కానీ ఏ సందర్భాల్లో మాట్లాడాలో ఆ సందర్భాలలో మాత్రమే పరిశుద్ధ గ్రంథములో ఈ సువార్తకారులు ఆమె గురించి పొందుపరిచారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టాలయందు, క్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి ఘట్టాలయందు, క్రీస్తును లోకరక్షకుడిగా ఈ లోకము అంగీకరించేటువంటి ఘట్టాలయందు మరియ తల్లి యొక్క పాత్ర, మరియ తల్లి యొక్క సహకారం, మరియ తల్లి యొక్క నడిపింపు, లేదా మరియమాత తన కుమారుడైనటువంటి క్రీస్తుతో ఉన్నటువంటి విధానాన్ని పరిశుద్ధ గ్రంథము ఈ 4 సువార్తీకులు కూడా చాలా చక్కగా పొందుపరచినట్లుగా మనందరికీ కూడా కనబడుతుంది. ఎక్కువ మాట్లాడినా కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, దానిలో దాగి ఉన్నటువంటి దేవుని యొక్క అంతరాత్మ, దేవుని యొక్క అంతరార్థాన్ని ఇదిగో ఈ లోకానికి వెల్లడి చేయబడుతూ ఉంది. 1974వ సంవత్సరంలో పశ్చాత్తాప సంవత్సరం అని పరిశుద్ధ పోపు గారు వెల్లడి చేశారు. మరియ పట్ల ప్రేమను వ్యక్తపరచుటకు ఈ అంశము నిరూపింపబడింది. ఈ అంశమందు స్త్రీ సభకు మరియకు అనేక పోలికలు ఉన్నట్లు కనిపించినప్పటికీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరియ పట్ల స్త్రీ సభ కొరకు దేవునికి ఉన్న చిత్తమే. ఈ యొక్క అంశంలో ప్రధానంగా 4 అంశాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొంత విరామం తర్వాత మరలా తిరిగి వద్దాం.
వాక్కు అయినటువంటి క్రీస్తు ప్రభువు మనిషి అవతారం ఎత్తుటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 14వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనందరం కూడా తెలుసు, వాక్కు మనిషి అవతారం ఎత్తను అని. మానవుడిగా ఆయన ఈ లోకములో జన్మించాలి అని యోచించినప్పుడు మరియమాత దేవుని యొక్క తలంపులు నిలిచింది అని చెప్పని మనం ఇంతకు ముందే వినినటువంటి ధ్యానాంశాలలో ఆలకించి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, క్రీస్తు అనగా దేవుడు ఆత్మస్వరూపుడు కదా. ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు మనిషి అవతారం ఎత్తటకు ఇదిగో మరియమాతను ఎన్నుకుంటూ ఉన్నాడు అని మనందరం కూడా ఆలకించాం. మనం అనుకుంటే ఫలానా వ్యక్తి యొక్క కడుపున పుట్టలేదు, మనం అనుకుంటే ఫలానా జాతిలో పుట్టలేదు, మనం అనుకుంటే ఫలానా కుటుంబంలో జన్మించలేదు, కానీ అది యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది. మనందరం కూడా దేవుని ప్రణాళికగా తలవంచి మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ క్రీస్తు తన మనుష్యావతారం ఎత్తాలి అని తలంచినప్పుడు, క్రీస్తు ఈ లోకాన్ని రక్షించాలి అని అనుకున్నప్పుడు, తాను తనచే ఏర్పాటు చేయబడినటువంటి ఈ కుటుంబము ద్వారా ఈ యొక్క సమాజంలోకి ఆయన రావాలి అని తలంచినప్పుడు, ఆయన తలంపుల్లో నిలిచినటువంటి తల్లిగా మరియను శ్రీసభ వేణోల్లా పొగుడుతూ ఉంది, వేణోల్లా గౌరవిస్తూ ఉంది. అందుకనే ఇదిగో తన తల్లిని తానే ఎన్నుకునేటువంటి గొప్పనైనటువంటి వాడు మన దేవుడైనటువంటి క్రీస్తువు. తన తల్లిని తానే ఎన్నుకున్నాడు, తానే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మానవ జాతికి సంక్రమిస్తూ ఉన్నటువంటి జన్మ పాపము నుండి ఆమెను కొద్దిగా దూరంగా చేసుకుని ఆమె ద్వారా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమెను పక్కన పడేలా, అది మనుషులుగా మనం చేసేది. అవకాశం తీరిన తర్వాత మనుషుల్ని మనం పక్కన పడేస్తూ ఉంటాం. కానీ దేవుడు అవకాశవాది కాదు కదా. తన కోసమే సృష్టించుకొని, తన కోసమే ఏర్పాటు చేసుకున్నటువంటి తన తల్లి అయినటువంటి మరియను చివరి వరకు కూడాను, ఆమె ఈ లోకము నుండి వెడలిపోయే వరకు కూడాను తనతోనే ఉన్నాడు అని అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథముల ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శ్రీసభ యొక్క 2024 సంవత్సరాల ఈ చారిత్రాత్మకమైనటువంటి విశ్వాసపు సాంప్రదాయాలలో కూడా మనం వింటూ ఉన్నాం. కాబట్టి మరియమాతను దేవుడు అనగా క్రీస్తు ప్రభువు తన కోసమే ఎన్నుకున్నాడు, తన కోసమే ఏర్పాటు చేసుకున్నాడు. ఈమె ద్వారానే నేను ఈ లోకాలకి రావాలి అని ఆమెను మాత్రమే తాను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో ఇంతమంది ప్రజలు ఉండగా కొంతమంది మాత్రమే కథోలికులు, కొంతమంది మాత్రమే క్రైస్తవులు, కొంతమంది మాత్రమే అభిషక్తులు, కొంతమంది మాత్రమే పీఠాధిపతులు, కొంతమంది మాత్రమే ఇదిగో పలానా బాధ్యత, కొంతమందికి మాత్రమే పలానా స్థితి. ఇది దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పని మనందరం కూడా తల వంచుతాం. అలాగనే మరియమాతను ప్రభువు ఎన్నుకోవటం ద్వారా, ఆమె ద్వారా మాత్రమే ఆయన ఈ లోకానికి రావాలనుకున్నాడు. వచ్చిన తర్వాత ఆమెను వదిలేసి ఆమె నీ జీవితం నువ్వు జీవించు, నా జీవితం నేను జీవిస్తాను అని అనుకోవటం అజ్ఞానం, అవివేకం. అలా నమ్మటం అసత్యం. ఇది దేవుని ప్రణాళిక కాదు. దేవుడు ఏ మార్గం నుండి వచ్చాడో ఆ మార్గమంతా కూడాను పవిత్రపరచబడింది. అలాగే మరియమాత చివరి వరకు కూడా తన ఇహలోక జీవితమును చాలించే వరకు కూడా అదే పవిత్రత యందు, అదే నిష్కల్మషమైనటువంటి జీవితమందు, అదే ఏ పాపమో సోకనటువంటి జీవితమందు, శరీరమందును ఆత్మయందును ఆలోచన యందును అదే పవిత్రతను కనపరిచింది అని మనందరము కూడా నమ్మితే. అందుకనే శ్రీసభ ఆ తల్లిని తన యొక్క తల్లిగా, తన మాతృ ప్రేమకు ఆపాదించుకుంటూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరులారా, రెండవదిగా క్రీస్తు శ్రమలు. క్రీస్తు యొక్క శ్రమల యందు మరియమాత ఆయనతోనే ఉంది అని పరిశుద్ధ గ్రంథం అనేక చోట్ల మనకు ప్రబోధిస్తూ ఉంది. ఆమెను అనుసరించింది అని, చివరి వరకు కూడాను అనుసరించింది అని, కలువరి కొండ వరకు కూడాను అనుసరించింది అని. కలువరి కొండ మీద తన చివరి శ్వాసను విడిచిపెడుతున్నటువంటి సమయంలో క్రీస్తు తన తల్లిని చూచి పలికినటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీ తల్లి. అనగా మొట్టమొదటిగా శిష్యుని వైపు తిరిగి పలుకుతున్నటువంటి మాటలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఎప్పుడైతే ఇదిగో నీ కుమారుడు అని చెప్పని క్రీస్తు ప్రభువు తన తల్లి అయినటువంటి మరియతో పలుకుతూ ఉన్నాడో, అమ్మా ఇప్పటి వరకు ఏ విధంగా నడిపించావో,
ఏ విధంగా దేవుని ప్రణాళికకు తలవంచావో, ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళికకు తలవంచి ఈ యొక్క మానవ రక్షణ ప్రణాళికలో నీ వంతు సహాయం చేశావో, అదేవిధంగా ఇదిగో ఇక నుండి స్థాపించబోయేటువంటి నా సంఘమైనటువంటి ఈ స్త్రీ సభను నీవు ఒక తల్లిగా, ఒక మూర్తిగా ముందుండి నడిపించమ్మా అని తనకు బాధ్యతను అప్పజెప్పినట్లుగా ఈ 2024 సంవత్సరాల విశ్వాస సాంప్రదాయ సత్యాలు మనందరూ కూడా ప్రబోధిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మూడవదిగా పెంతెకోస్తు దినమున ఇదిగో మొట్టమొదటిసారిగా ఈ స్త్రీ సభను ఆవిర్భవిస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగివచ్చిన పిదప వారు ధైర్యమును పొందుకొని దేవుని యొక్క వాక్యమును ప్రకటించినట్లుగా సుమారు ఇదిగో 3000 మందికి పైగా జ్ఞానస్నానం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా మొట్టమొదటి సంఘంగా ఏర్పాటైనటువంటి వారికి తన యొక్క మాతృ ప్రేమను చూపిస్తూ వారిని తన కుమారుటువంటి క్రీస్తు యొక్క మార్గం నడవండి అని చెప్పని ఒక ప్రభుని శిష్యురాలుగా, ఒక ప్రభుని సువార్థికురాలుగా, దేవుని యొక్క తల్లిగా, దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా మరియమాత మొదటి సంఘాన్ని ఏ విధంగా నడిపించిందో మనందరికీ కూడాను ఈ యొక్క సందర్భం మనందరూ కూడా విశదపరుస్తూ ఉంది. అదేవిధంగా మరియమాత దేహాత్మలతో మోక్షమునకు కొనుపోబడింది అని, అనగా సాక్షాత్తు దేవునికే తల్లి అయినటువంటి మరియమాత యొక్క దేహము, ఆత్మ నశించిపోకూడదు అని చెప్పని తలంచినటువంటి తన కుమారుడైనటువంటి క్రీస్తువు తనను ఆత్మతోనూ శరీరంతోనూ మోక్షమునకు తీసుకుని పోయాడు అని చెప్పని డిడాకే అనేటువంటి ఒక పెద్ద డాక్యుమెంట్ మొట్టమొదటి శతాబ్దాల్లో ఉన్నటువంటి అపోస్తలుల యొక్క బోధన వాటికన్ మహానగరములో పొందుపరచబడినటువంటి దాచబడినటువంటి ఈ డిడాకే అనేటువంటి గ్రంథాలలో వ్రాయబడుతూ ఉంది. అనగా దేవుడు ఆత్మస్వరూపుడి కదా, మరియమాత యొక్క గర్భములో ఆయన 9 మాసాల పాటు మానవునిలాగానే ఉండి ఆయన రూపం దిద్దుకొని, మాంసం దిద్దుకొని, రక్తమును పోసుకుని ఇదిగో తన తల్లి అయినటువంటి మరియ నుండి ఇదిగో ఈ శరీరమును పొందుకొని ఈ తల్లి కుమారుడు యొక్క గొప్పనటువంటి బంధాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. దానినే స్త్రీసభ గొప్పగా పొగుడుతూ ఉంది. అందుకనే 100% మానవుడు 100% దేవుడు అని చెప్పని బాహాటంగా ప్రకటిస్తూ ఉంది తల్లి అయిన స్త్రీసభ. కాబట్టి మోక్ష రూపిత మాతగా ఆ తల్లిని మనం గౌరవిస్తూ ఉన్నాం. ఆమెను దేహాత్మలతో మోక్షమునకు తీసుకుని పోయబడిన తరువాత ఆమె ఈ లోకములో ఒక నూతనమైనటువంటి ఏవగా, ఈ లోకములో నూతన ఏవగా రక్షణ ప్రణాళికలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఆ తల్లి సంపాదించుకున్నట్లుగా మనకు బోధించబడుతూ ఉంది. అంతేకాకుండా స్వర్గీయ మహిమతో యాత్ర చేయు స్త్రీ సభ అయిన మనలను ఆమె కరుణతో చూచి తల్లిలా నడిపించి ప్రభుని మహిమోపేతమైన దినము వచ్చే వరకు మనలను తన మాతృ వాత్సల్యముతో కాపాడుతూ ఉంది అన్నటువంటిది సత్యమైనటువంటి బోధన. మరియ నూతన ఏవా అని, శ్రీసభ మాత అని చివరికి మన అందరి తల్లిగా మనం స్మరణ చేసుకుంటూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 14వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15:45వ వచనంలో నూతన ఆదాముగా యేసుక్రీస్తును పిలవటం జరిగింది. ఏవ అనగా జీవులందరికీ తల్లి. ఆది తల్లిదండ్రుల పాపం వలన జన్మపాపంతో జన్మించాం. కానీ మరియా నూతనమైనటువంటి ఏవగా ఆ అనుగ్రహాన్ని క్రీస్తు రక్షణ ప్రణాళికలో భాగస్థురాలు అవటం ద్వారా ఆ నూతనమైనటువంటి ఆదామైనటువంటి క్రీస్తు మానవాళికి దయచేయు రక్షణలో భాగస్థురాలయ్యింది. అందుకనే ఆమెను తల్లి అయినటువంటి శ్రీసభ మాతగా, కుటుంబాలన్నిటికీ కూడా తల్లిగా, సంఘాలకు తల్లిగా, ఆధ్యాత్మికమైనటువంటి తల్లిగా ఆమె యొక్క జీవితము, ఆమె యొక్క ప్రణాళిక, ఆమెను దేవుని విధేయించినటువంటి విధానాన్ని చూసి స్ఫూర్తిదాయకమైనటువంటి విశ్వాసపు జీవితాన్ని జీవించమని తల్లి అయినటువంటి స్త్రీసభ మనందరూ కూడా ప్రబోధిస్తూ ఉంది. వాటికన్ మహాసభ మరి చూపించినటువంటి గ్రంథాలలో లూమెన్ జెన్షియం అనేటువంటి లోకమునకు వెలుగు, లూమెన్ జెన్షియం అనేటువంటి ఒక ప్రత్యేకమైన పత్రములో కూడా మరియమాత యొక్క గొప్పతనాన్ని అక్కడ ప్రకటించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులరా, మనందరికీ ఆమె ఆధ్యాత్మికమైనటువంటి తల్లి. వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నటువంటి క్రీస్తును నమ్మినటువంటి నాకు ఆమె తల్లి, కుటుంబానికి తల్లి, సంఘానికి తల్లి, ఈ విశ్వ శ్రీసభకు ఆమె తల్లి. కాబట్టి శ్రీసభ మాతగా గౌరవింపబడుతున్నటువంటి ఆ తల్లి ప్రార్థన వేడుదల ద్వారా మనందరం కూడా దీవించబడాలి అని తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రార్థిస్తూ
దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదములు పొందుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.